హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన టీమిండియాకి అయితే ప్రజెంట్ 40 రోజుల వరకు ఎటువంటి మ్యాచ్ అయితే లేవు. ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఉంటుంది. బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్ నుంచి కొత్త బౌలింగ్ కోచ్ని అయితే టీమిండియాకి అపాయింట్ చేయడం జరిగింది. బీసీసీఐ సెక్రటరీ అయినటువంటి జైషా గారు దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో టీమిండియాకి అపాయింట్ చేసినటువంటి కొత్త కోచ్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే టీమిండియా బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా క్రిక్బజ్కు తెలిపాడు. మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుంది. కాగా టీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్కెల్కు తొలి అసైన్మెంట్ బంగ్లాదేశ్ సిరీస్ అవుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్ 2 టెస్టులు 3 T20ల కోసం భారత్లో పర్యటించబోతుంది. ఈ సిరీస్ల నుంచి మోర్ని భారత్ బౌలింగ్ కోచ్గా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఇదిలా ఉంటే టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఇటీవలే నియమితుడైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంకతో జరిగిన పరిమితి ఓవర్ల సిరీస్లో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఛార్జ్ తీసుకున్నాడు. ఆ సిరీస్లలో భారత్ తాత్కాలిక బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతుల్లే వ్యవహరించాడు. గంభీర్ తన సహాయ బృందం ఎంపిక విషయంలో బీసీసీఐని ఒప్పించి మరి తనకు అనుకూలమైన వారిని ఎంపిక చేయించుకున్నాడు. గంభీర్ టీంలో ప్రస్తుతం అసిస్టెంట్ కోచ్గా అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్గా దిలీప్ ఉన్నారు. తాజాగా గంభీర్ తాను రికమెండ్ చేసిన మోర్నీ మోర్కెల్కు భారత బౌలింగ్ కోచ్గా పగ్గాలు అప్పచెప్పి తన పంతం నెగ్గించుకున్నాడు. గంభీర్ మోర్కెల్ గతంలో లక్నో సూపర్ జైంట్స్కు కలిసి పనిచేశారు. ఈ పరిచయంతోనే గంభీర్ మోర్కెల్ పేరును ప్రతిపాదించాడు. వీరిద్దరు కలిసి ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్కు 2 సంవత్సరాలు కోచెస్గా ఉన్నారు. ఆ 2 సంవత్సరాల్లో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. అదే నమ్మకంతో వీరిద్దరికి మన టీమిండియాలో ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట ఓవరాల్గా టుడే వీడియో అయితే. మన టీమిండియాకి దక్షిణాఫ్రికా ప్లేయర్ని బౌలింగ్ కోచ్గా నియమించడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. సో మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ మ్యాచ్ యొక్క ప్రొటెక్షన్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయి ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.